హాయ్ ఫ్రెండ్స్! ఈ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూసాం. ఇంక డోనార్ వచ్చేసి తను చెప్తుంది కదా! నేను డోనార్‌ని మిమ్మల్ని ఆ రోజు మీ ఫ్యామిలీని మొత్తం చంపేసింది అతనే. మీరెందుకు తనతో కలిసి తిరుగుతున్నారు అనేసి తను చెప్తుంటే ఇంక తను ఓపెన్ చేశాడు. అక్కడ హాంగ్‌లో ఉంటాడు. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అనేసి అంటే తను వచ్చేసి తన ఆ రూమ్‌లోకే వెళ్దాం అనుకుంటుంది. వేరే రూమ్‌కి తీసుకొని వెళ్ళమంటారు. ఎందుకంటే తను ఫాలో చేసేది, తను తొంగి చూసేది, తను చూస్తూ గమనిస్తూ ఉంటాడు. ఇంక అందుకనేసి తను ఆ ప్లాన్ వేశారు. ఇంకా సరే అనేసి ఇంక డోనార్ నువ్వు ఎలా ఉన్నావు అంటే ఇంక తనొచ్చేసి చెంగొచ్చేసి తను పట్టుకొని అలాగే తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంక గుమెంగ్ వచ్చేసి ఏం షేర్ చేసుకోలేదా అంటే నాకు నచ్చింది సరేలే అనేసి ఇంకా సరే అని చెప్తుంటుంది. సరేలే నీకు నచ్చినవి నీకు ఎలా తెలుస్తాయంటే నువ్వు నా వైఫ్ కదా! నీ గురించి నాకు తెలియకుండా ఎలా ఉంటుంది? నాకు నీ గురించి ప్రతి ఒక్క విషయం గుర్తుంది అనేసి తను చెప్తుంది. ఇంకా చెంగ్ ఎక్కడంటే తను బయటికి వెళ్ళాడు ఏదో పని మీద అనేసి తను చెప్తాడు. ఇంకా ఫుడ్ తిను అంటే ఇది కొద్దిగా ఇదిగా ఉందంటే నేను నీకోసం కష్టపడి ఫస్ట్ టైం చేశాను అనేసి తను చెప్తాను. ఇంక తను కూర్చొనేసి సంతా స్పెండ్ చేస్తూ ఉంటారు. ఎందుకలా చూస్తూ ఉన్నావు? నాకు కొద్దిగా ఇదిగా ఉంది అంటే, సరే సరే అనేసి ఇంక తనకు అలా అన్ని ప్లేసెస్ తీసుకొని వెళ్ళేసి చూపిస్తూ ఉంటాడు. ఇంకా ఫైర్ వర్క్స్ అవంతా చూపిస్తూ ఉంటారు. ఎలా ఉంది ఏమి అంటే, "నువ్వు చాలా లవ్ చేస్తున్నావు కదా! అయినా నువ్వు డబ్బులంతా ఇలా ఎందుకు వృధాగా ఖర్చు చేస్తున్నావు" అంటే, "నీకన్నా నాకు డబ్బులు ముఖ్యం కాదు. నీవు హ్యాపీగా ఉంటే నాకు అదే చాలు. సరే పద అక్కడ ఏదో షో జరుగుతోంది. ఆ షోకి వెళ్లి చూద్దాం పద" అనేసి ఇంక తను తీసుకొని వెళ్తాడు. సరే అనేసి ఇంకా అలా ఉంటే ఇంక అంత లోపల తనకేదో ఫైర్ మీద అవుతుంటే తనకేదో గుర్తొచ్చినట్టు ఉంటుంది. సరే ఇప్పుడు వద్దే పోదాం పద ఇంటికి అనేసి తను వెళ్తూ ఉంటే తన మీద అటాక్ చేస్తారు. తనని అలా కత్తితో ఇది చేసేస్తారు. ఇంక తనకి ఫీల్ అయిపోయి ఇంక తను వచ్చేసి ఎందుకు ఇలా చేశావు? నేను నా వల్లే కదా! నేను గాని అడగకపోయింటే నువ్వు తీసుకొని వెళ్ళిండేవాడివి కాదు కదా! నా వల్లే కదా ఇలా జరిగింది అనేసి తను చెప్తుంటే ఇంక తన మీద ప్రేమ వస్తుంది. సో ఇంకా నాకు ఫీవర్‌గా ఉంది. నాకు చాలా కోల్డ్‌గా ఉంది, చలిగా ఉంది అనేసి అంటాడు. అయ్యో! నీకు ఫీవర్ కూడా లేదు కదా! అంటే ఏమో నాకు నేను ఈరోజు గ్రౌండ్‌లో పనుకోలేను. బెడ్ మీదే పనుకుంటాను ఈ వెదర్‌కి అనేసి తను చెప్తాడు. సరే సరేలే నువ్వు హర్ట్ అయ్యావు కదా! బెడ్ మీదే పనుకో అనేసి అని చెప్తాడు. మరి నేను కింద పనుకుంటాను అంటే, లేదు లేదు నువ్వు కూడా కింద పనుకోవద్దు. మనం ఇక్కడే పనుకుంటాం. సరే సరేలే నేను హస్బెండ్ అండ్ వైఫ్ కదా! మనం ఇద్దరం ఒకే చోట పనుకుందాము అనేసి తను చెప్తుంది. సరే అనేసి ఇంకా ఒకే చోట అడ్డు పెట్టుకొని పనుకుంటారు. ఇంకెందుకు అలా చూస్తున్నావు అనేసి ఇంక అంటూ ఉంటాడు. నీ అందాన్ని చూడకుండా నేను ఉండలేకపోతున్నాను అనేసి తను అంటాడు. ఇంక సరే అనేసి ఇంకా నన్ను చూసి భయపడుతున్నావు అంటే, లేదు నిన్ను చూసి నేనేం భయపడట్లేదు అనేసి తను చెప్తుంది. సరే నేను వెళ్ళి షవర్ చేసుకొని వస్తాను అనేసి తను వెళ్ళిపోతుంది. తను ముందర పనుకోకుండా ఇంక తను వెళ్ళేసి ఇంక డోనాని అడుగుతుంది. ఇంకా డోనాని వెళ్లి కలుస్తాడు. ఎవరు పంపించారు? ఎవరు నన్ను ఎక్స్‌పోజ్ చేయమన్నారు నిన్ను? అంటే నన్నెవరు పంపించలేదు. నువ్వు ఆ రోజు నేను పీపుల్ హర్ట్ చేసేది నేను చూశాను. అయినా తనని చంపేసి మళ్ళీ నువ్వు చాలామంది 2 ఫ్యామిలీల వాళ్ళని చాలామందిని చంపేయడం నేను చూశాను. అయినా నీకు మిస్‌గుని ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు? ఎందుకు తనతో క్లోజ్‌గా ఉన్నావు? అంటే అయినా నీకెవరు తనని కలవమని పంపించారంటే నన్నెందుకు పంపిస్తారు? నన్ను ఎవరు పంపించలేదు. నేనే వచ్చాను. ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి నాకు తెలుసు నాతోనే ఉండింది. తను వాళ్ళ ఫ్యామిలీ నాకు చాలా మంచిగా ఉన్నారు. నేను ఆ రోజు గాని నిన్ను చూడకపోయుంటే ఇప్పటికి నాకు తెలిసిండేది కాదు. ఆ రోజు నేను చూశాను. నువ్వు తనని మోసం చేశావు కదా! ఆ రోజు నువ్వే కదా బాంబు పెట్టిందంటే నువ్వు ఆ ఫ్యామిలీకి చాలా లాయల్ అని నాకు తెలుసు. కానీ నేను లాయల్టీని వేరే విధంగా చూసుకోవాలనుకుంటున్నావు. ఇవంతా చెప్పి గుమెన్‌ని హర్ట్ చేయాలనుకుంటున్నావా? అంటే ఫ్యామిలీనా? నేనేం హర్ట్ చేశాను? ఆ రోజు నువ్వే కదా చేసింది అనేసి అంటే నేనేం చేశాను అంటే నేను చూసాను ఆ రోజు నా కళ్ళతో అంటే నువ్వు నన్ను చూసావా అంటే లేదు ఆ రోజు నేను బ్లైండ్ అంటే పెళ్ళికొడుకు గెటప్‌లో ఉన్నాను. అప్పుడు నేను చూసాను. అప్పుడు నాకు నీ ఫేస్ సరిగ్గా కనిపించలేదు. పెళ్ళికొడుకు గెటప్‌లో ఆ రోజు నువ్వు కాకపోతే ఇంకెవరుంటారు అనేసి ఇంకా తను అరిచేసరికి ఆ బాంబ్ పేల్చేస్తాడు. ఇంకా అలా పేల్చేసి తను అలా పడిపోతుంది అనేసి తను చెప్తాడు. ఇంకా సరేలే అంటే నువ్వు చూసావా నేను నేను చేసింది అనేసి తను అడుగుతాడు. ఇంకా ఆ రోజు నేను నీ ఫేస్‌ని క్లియర్‌గా చూడలేదు. ఆ రోజు కాకపోతే పెళ్లి బట్టల్లో ఉండింది నువ్వే కదా! నేను ఇంకా ఎవరుంటారు అనేసి తను చెప్తుంది. సరే అనేసి ఇంకా సరే సరే నిన్ను ఈరోజు కలిసిన దానికి నాకు కొన్ని క్లియర్‌మైన డౌట్లున్నాయి. అవి ఇదైపోయినాయి. అంటే నేను చంపలేదు ఆ రోజు. నువ్వు నాకు కొన్ని డౌట్స్ ఉంటే ఆ డౌట్స్‌ని క్లియర్ చేశావు. నేను కలిసుండకపోతే నాకు ఏమి జరిగిండేది తెలిసిండేది కాదు. ఆ రోజు నేనేం చేయలేదు. ఆ రోజు ఎవరో అలా చేశారు. నేనైతే చేయలేదు అనేసి
ఇంకా ఫ్లాష్ బ్యాక్‌లోకెళ్తారు. ఇంకా పెళ్లి రోజు అనగా ఇంక కొంతసేపుల్లో మనం చెప్పినట్టే ఈ బాంబు పేలిపోతుంది. అండ్ టైం వచ్చినప్పుడు పేలుతుంది అనేసి తను చెప్తుంటాడు చెంగు. ఇంకా ఎంత టైం ఉందంటే కొంచెం టైమే ఉంది. సరే దాన్ని డిస్పోజ్ చేసేయి ఆ బాంబుని అంటే, ఏంటి ఇంత లేట్‌గా చెప్తున్నావు అంటే, సరే సరేలే ఇప్పటికి కూడా లేట్ అయింది ఏం లేదు. సరే పద మనం డిస్పోజ్ చేద్దాము అనేసి ఇంకా ఆ బాంబు పేలుకోకుండా వాళ్ళు డిస్పోజ్ చేయడానికి వెళ్తూ ఉంటారు. ఇంకా అంత హడావిడిగా వెళ్తూ ఉంటే అంతలోపల అక్కడ బాంబు పేలిపోతుంది. అంటే ఆ రోజు వీళ్ళు బాంబు పేల్చిండరు. వీళ్ళు కాకుండా వేరే వాళ్ళు చేసుంటారు. సో, తను వచ్చేసి తనకు తెలీదు అది ఎవరు అనేసి కనుక్కోవాలనేసి తను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇంకా అలా ఎలాగైనా మీ రివెంజ్ తీరింది గదా! అనేసి చెంగు అనుకుంటుంటాడు. కానీ ఎవరు ఇలా చేశారు అనేసి తను ఆశ్చర్యపడుతుంటారు. అంటే ఎవరో చేసి ఇలా చేశారు అనేసి అనుకుంటూ ఉంటారు. ఇంకా ఆ తర్వాత ఏమవుతుందంటే మీరు తన్ని ఇష్టపడుతున్నారు కదా! ఇంత డ్రామా చేయడం వల్ల తను మీకు చాలా ఫేవర్ అయింది కదా! అంటే అవునవును చాలా బాగా చేశావు. నీకు మంచి అవార్డ్ ఇస్తానులే అనేసి తను చెప్తాడు. ఇదంతా తనొచ్చేసి చాటుగా వింటుంది. అంటే తను కావాలని దెబ్బ తగిలించుకున్నాడు అనేసి తనకి అర్థమైపోతుంది. ఇంక తన మీద కోపంతో వెళ్ళిపోతుంది. ఇంక అదే టయానికి వీళ్ళొచ్చేసి బయట ఓపెన్ చేస్తారు. "ఏమైంది? ఏమి?" అంటే, "నువ్వెందుకు నన్ను మోసం చేశావు? నువ్వు అంటే అంటే నువ్వు మొత్తం విన్నావా?" అంటే, "నేను విన్నాను" అనేసి తను చెప్తుంది. ఇంకేం చేసేది నేను నేను నమ్మించడానికి నాకు ఇంకేం లేదు. ఈసారి నిన్ను వదులుకోవడానికి నేను సిద్ధంగా లేదు. నువ్వు నన్ను మర్చిపోయావు. నేనేం చెప్తున్నా నువ్వు నమ్మట్లేదు. అందుకే అలా చేశాను అంటే, అలా చేయాల్సిన అవసరం ఏమి? నువ్వు నిజం చెప్పొచ్చు కదా! మనం మధ్య ఉండాల్సింది నిజాయితీ అనేసి తను చెప్తూ ఉంటుంది. ఇంక నేను తనని చూడను అనేసి ఇంక కోపంగా అంటుంటే అక్కడ ఉరుములు, మెరుపులు వస్తూ ఉంటాయి. ఇంకా తనొచ్చేసి చెప్తూ ఉంటుంది. అబద్ధాలతో కూడిన జీవితం మనం ఎప్పుడు ఉండలేము అనేసి. ఇంక ఉరుములు, మెరుపులు వస్తుంటే తనకేదో బ్లైండ్‌గా గుర్తొస్తూ ఉంటుంది. ఇంకా సరే అనేసి ఏమైంది? ఏమి? అంటే "నువ్వు ఇక్కడికెందుకొచ్చావు? వెళ్ళు" అనేసి తను తరిమేసింది. సరేలే నేను వెళ్ళిపోతాను అనేసి ఇంక తను వెళ్ళిపోతుంటే ఇంక తన్ని పట్టుకుంటుంది. ఇంకా పట్టుకొని సరే, సరే ఎక్కడికి వెళ్ళొద్దు నాతోనే ఉండు అనేసి అంటే సరే అనేసి తనకిష్టమైన బుక్స్ కూర్చొని చదువుతూ ఉంటుంది. "నువ్వెందుకు నా దగ్గర అబద్ధం చెప్పావు?" అనేసి అంటే, అలా హస్బెండ్ అలా అంతా చేయకూడదు కదా!" అంటే, "నేను నీతోనే ఉండాలనుకున్నాను. అందుకే అలా చేశాను. ఇంక నాకు వేరే ఆప్షన్ లేదు. నన్ను అర్థం చేసుకో" అంటే, సరేలే నేను క్షమించాను" అనేసి ఇంక తను చెప్తుంది. సరే, సరేలే అనేసి ఇంక వాళ్ళిద్దరు హ్యాపీగా అలా మాట్లాడుకుంటూ ఇంకా ఇంకెప్పుడు నువ్వు ఇలా హార్మ్ చేసుకోవద్దు. నా కోసం ఇలా నువ్వు దెబ్బలు తినొద్దు అనేసి అంటుంది. సరే అనేసి ఇంకా వీళ్ళిద్దరూ హ్యాపీగా టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటే అంతలోపల డాంగర్ వచ్చేసి తన ఫేస్ క్లియర్‌గా చూడలేదు. తను ఎలా ఉన్నాడని చూపించుంటుంది. అండ్ తన చేతికి ఒక రింగ్ గూడా ఉంటుంది. ఆ రింగ్ గూడా ఉంటారు. ఈ రింగ్ ఎక్కడో చూసినట్టుంది అనుకుంటూ ఉంటాడు. ఇంకా డోనా దగ్గరికి ఎవరో ఒకతను సర్వెంట్ వస్తాడు. సర్వెంట్ వస్తే తనొచ్చేసి ఇంకా చూస్తుంది ఎవరు నువ్వు అన్నట్టు. తను చూస్తుంది. ఇంక తనొచ్చేసి షూ అంటాడు. షూ అంటే ఎవరు నువ్వా? నువ్వు అంటూ ఉంటుంది. అంతలోపల ఎపిసోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి.